పరలోకమందున్న మా కన్న తండ్రి, మీకు ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రాలైన తండ్రి, మరొకసారి మీ ప్రేమ ద్వారా మేమందరము కలుసుకొని మీ అమూల్యమైన మాటలను తండ్రి వినడానికి మాకు ఇచ్చిన ఒక ధన్యతను బట్టి స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు కూడా పాటలు ఎందో, కంఠస్వాక్యలు ఎందో, వాక్య పఠనం ఎందో కనపరిచయం. తరే సమయంలో మేము మాటలు ధ్యానిస్తుండగా మాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని వేడుకొనుచు, చెబుతున్న నాకు మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని అలాగే శక్తిని అనుగ్రహించమని వేడుకొనుచు ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దయచేసి అందరూ కూర్చున్నాం. మొదటిగా మరి తండ్రి అనే దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి దేవుడు ఇచ్చిన ఈ యొక్క మహాకృపను బట్టి మరొకసారి మనందరం కలుసుకొని మరి దేవుని మాటలు వినడానికి దేవుడు ఇచ్చిన గొప్పదైన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, అలాగే చేరవచ్చిన దేవుని పిల్లైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి కూడా మరి దేవుని యొక్క మాటలను, కొన్ని విషయాలను ఆలోచించేద్దాం. మరి దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధి దగ్గరకు మనం వచ్చినప్పుడు మనము ఒక క్రమాన్ని పాటించాలి. ఎందుకనంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడే మనం ఎంత క్రమంగా ఉంటామో మనకు బాగా తెలుసు. అలాగే వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి, ఆలోచించేయాలి. ఎందుకు ఒక క్రమాన్ని పాటించవలసి మరి అవుతుంది అని అంటే, ఎందుకు చెబుతున్నానంటే, సృష్టిలో ఉన్న ప్రతిది కూడా క్రమాన్ని పాటిస్తుంది. దేవుడు ప్రతిదానికి ఒక క్రమాన్ని పెట్టాడు. సూర్యుని చేసినాడు, దానికంటూ ఒక క్రమాన్ని పెట్టాడు. భూమిని, చంద్రులను, ప్రతి దాన్ని సృష్టించిన తరువాత దానికంటూ ఒక క్రమాన్ని పెట్టాడు. అవి సృజించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తాటి క్రమంలో తన్ను నెరవేర్చుకుంటూ తిరుగుతూ ఉన్నాయి. అలాగే దేవుడు మనకు కూడా ఒక క్రమాన్ని అనేది పెట్టాడు. అలాగే మనం కూడా సంఘానికి వచ్చిన తర్వాత దేవుని మాటలు వినబడుతున్నప్పుడు ఒక క్రమాన్ని మనం కూడా చేయాలి. కాబట్టి క్రమంతో దేవుని వాక్యాన్ని మనం విందాం. క్రమంతో వింటేనే వాక్యం ఏంటో మనకు అర్థమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మరి దేవుడు మనల్ని భూమి మీదకి పంపించిన తర్వాత ప్రారంభంలో అవ్వ ఆదాములైన వారిని సృష్టించి వారిని ఏమని చేయమని చెప్పాడు? భూమిని ఏలండి, నిందించండి, అలాగే ఫలించండి అని చెప్పడం జరుగుతుంది. ప్రారంభంలో అవ్వ ఆదాము గారికి చెప్పిన మాట ఏంటంటే మీరు ఫలించండి అని. అలాగే ముందుకు వస్తే అబ్రహాం దగ్గరికి వచ్చేసరికి ఆయనతో కూడా ఏం చెప్తాడు దేవుడు? మీరు ఫలించండి, భూమిని నిందించండి, మీ యొక్క మనిషి జాతిని మొత్తం కూడా ఇసుకరేణు వలనే, తర్వాత ఆకాశంలో ఉన్న నక్షత్రాల వరలాగా మిమ్మల్ని చేస్తాను, ఫలించండి అని అక్కడ కూడా చెబుతాడు కదా. అలాగే కొద్ది ముందుకు వచ్చేసరికి నోవాహు గారి కాలానికి వచ్చేసరికి జనాంగం మొత్తం కూడా అంతమైపోతుంది. అంతమైన తర్వాత నోవాహు గారితో కూడా ఇదే చెప్తాడు, మీరు కూడా ఫలించండి అని కదా, ఫలించండి అని. అలాగే ముందుకు వచ్చేసరికి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు ఆత్మీయంగా మాట్లాడతాడు. ప్రారంభం నుంచి కొంతకాలానికి వచ్చేసరికి శారీరకంగా మీ యొక్క మనుషులైన మీరు ఫలించండి అంటున్నాడు. మరి కొంతకాలానికి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం ఫలించమంటున్నాడు అక్కడ? మనకు జీవితాలను ఫలించుకోవాలి అంటున్నాడు. మనం ఫలించడం అంటే ఏ విధంగా మనం ఫలించాలంటున్నాడు?
ఏ విధంగా మనం ఫలించాలి? ఇప్పుడు అబ్రహాం గారికి చెప్పినట్టుగా, అవ్వాదం గారికి చెప్పినట్టుగా మనం ఫలించుకోవాలా, లేకపోతే క్రొత్త నిబంధనలో చెప్పినట్టుగా ఏ విధంగా మనం ఫలించాలి? ఒకవేళ ఫలించకపోతే ఏం చేస్తానన్నాడు? ఇప్పుడు ఫలించమంటున్నాడు దేవుడు. ఏ విధంగా ఫలించాలి మనం? శారీరకంగా ఫలించమని కోరుతున్నాడా క్రొత్త నిబంధనలో? ఆత్మీకంగా చెబుతున్నాడా? ఆత్మీకంగా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క ఆ పాత నిబంధన అనేది కొద్దిగా శారీరకంగా కనిపిస్తుంది, కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రతి మాట కూడా ఆత్మీకంగానే ఉంటుంది. యేసుక్రీస్తు వారు ప్రతి మాట మాట్లాడినా ఆత్మీకంగానే ఉంటుంది కదా. యేసుక్రీస్తు వారు రొట్టె ద్రాక్షల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఏమనుకునేవారు? నా శరీరం తిని నా రక్తం త్రాగాలంటే అక్కడ అనుకున్నవారు ఏంటి? ఏమని అనుకున్నవారు? వారు నా శరీరం అనగానే ఆయన శరీరం అనుకున్నారు, రక్తం అనగానే ఆయన రక్తం అనుకున్నారు. ఆఖరికి వారికే కాదు, శిష్యులైన వారికి కూడా అర్థం కాలేదు అది. అక్కడ యూదులైన వారు ఏమనుకున్నారంటే, ఈయన శరీరం ఎలా తిన్నిస్తాడు? ఒకవేళ తిన్నిచ్చేటట్టుంటే వాళ్ళు రెడీ తినడానికి కూడా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఆఖరి శిష్యులైన వారు కూడా ఆలోచనలు శారీరకంగా ఉన్నాయి. ఎందుకంటే ట్రైనింగ్ సెక్షన్లో ఉన్నారు ఇంకా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఉన్నంత కాలము వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోతాడు కదా, అప్పటి నుంచి వాళ్ళు నిజమైన ట్రైనింగ్ పొందిన వీరుల్లాగా బయలు వెళ్తారు. అప్పుడు వాళ్ళు ఆత్మీయంగా మాట్లాడడం జరుగుతుంది కదా. ఇక్కడ ఫలించడం అనగానే ఆత్మీయంగా మనం ఆలోచించాలి. ఒకవేళ ఫలించకపోతే ఏమవుతుందో ఒకసారి బైబిల్ ఒక చక్కని మాట దేవుడు రాయించాడు, ఒకసారి ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనాన్ని ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది. చెట్లు వేరున ఉంచబడి ఉన్నది. ఎందుకు ఉంచాడు అక్కడ? మీరు బాగా ఆలోచించండి. వేర్లు ఎందుకు నరుకుతున్నాడు చెప్పండి? దేవుడు కొమ్మలు నరకచ్చు కదా. ఇప్పుడు ఫలించిన చెట్టును మీరు సగం నరికారు అనుకోండి, అది అలాగే వస్తుంది, దాని ఫలింపనే ఉండదు. చివరికి ఏం చేయాలి? దాన్ని వేరుకి నరికేసామనుకోండి, అది మనం జనరల్గా ఆలోచన చేసిన ఒక చెట్టు వేస్తాం మనం. ఆ చెట్టు ఫలించలేకపోతే మనం కడగాక నరికేస్తామా బుడానికి, లేకపోతే కొమ్మలు నరికేస్తామా? ఎందుకు వేసి తీసేస్తాం? ఫలించే తర్వాత ఏం చేస్తాం? దాన్ని తీసేసి వేరేది వేస్తాం. అలాగే దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఎక్కడ ఉంచాడంటే గొడ్డలి వేర్ల దగ్గర ఉంచాడు. ఎందుకు అక్కడ ఉంచాడంటే, నువ్వు ఫలించువిక నేను తీసేస్తాడు. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఫలిస్తే నీ కుమారులు ఫలిస్తారు, నీ యొక్క వారి యొక్క కుమారులు మొత్తం కూడా వాళ్ళ కుటుంబం కూడా ఫలిస్తారు. అందుకని వేరు దగ్గర ఉంచబడ్డాడు గొడ్డలిని. అందుకని మాట్లాడుతూ ఎక్కడ ఉంచాడంటే వేర్ల దగ్గర ఉంచాడు అని చెప్తున్నాడు. చదువు ఇంకా ముందుకు ఏమంటున్నాడు? ఇప్పుడే గొడ్డలి వేరు చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఇక్కడ చెబుతూ మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. చెట్టు అనగానే ఎవరు ఇక్కడ చెప్పాను ఇంతకు ముందు? చెట్టు అనగానే మనమే. ఆ చెట్టు ఫలించకపోతే నరికేసి ఎక్కడ పడేస్తాడు అంటున్నాడు ఇక్కడ. అంటే అక్కడ ఉన్న వారికి ఎవరు చెబుతున్నారు ఈ మాటలు? ఎవరు చెబుతున్నారు? యేసుక్రీస్తు వారేనా? ఇంకా ఎవరైనా చెబుతున్నారా? ఎవరు చెప్తున్నారు ఇక్కడ? బాప్తిస్మిచ్చి యోహాన్ గారు చెప్తున్నారు. ఎందుకు? అక్కడ స్టార్టింగ్లో పరలోక రాజ్యం గురించి మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందకపోతే, మీరు ఫలించకపోతే మీరేమవుతుందో తెలుసా? నరకంలో పడేస్తారని ఇండైరెక్ట్గా ఒక దాన్ని గురించి చెబుతున్నాడు, వాళ్ళకు అర్థం కావడానికని. అందుకని యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పట్లేదు, బాప్తిస్మిచ్చి యోహాన్ గారు అక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఫలించాలి అంటున్నాడు ఇక్కడ. ఫలించకపోతే ఏమవుతుంది అంటున్నాడు ఇక్కడ?
ఇశ్రాయేల్ ప్రజల్లో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ఫలించని ద్రాక్షవల్లి. ద్రాక్షవల్లి అనగానే అక్కడ నిజమైన యేసుక్రీస్తు అంటాడు కదా, నేను నిజమైన ద్రాక్షవల్లి అన్నప్పుడు నిజం కాని ద్రాక్షవల్లి ఒకటి ఉంది. ఆ ద్రాక్షవల్లి ఎవరు అని అంటే ఇశ్రాయేల్ ప్రజలు. అదే ఇశ్రాయేల్ ప్రజల గురించి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఒక్కసారి ఆలోచించేద్దాం. అదే ఇశ్రాయేల్ ప్రజల గురించి ఏం మాట్లాడుతున్నాడు అంటే యెషయా గ్రంథము 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం మనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. ఎవరు గురించి పాడుతున్నారంటే ఇక్కడ బాగా ఆలోచించారు. ఇక్కడ తోట వేసింది ఎవరు? తోట వేసిండేది ఎవరు? తోట అనగానే ఇశ్రాయేల్ ప్రజలు. మరి తోట ఎవరు వేశారు? దేవుడు వేశారు కదా. ఆ దేవుని గురించి పాడుతున్నాడు భక్తుడు. ఏమంటున్నాడంటే అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండేది. ద్రాక్ష తోట ఉండేది. ఎలా వర్ణిస్తున్నాడు మీరు బాగా ఆలోచించాలి. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే ఫలించని ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు. ఒక కథ చెబుతున్నట్టుగా వాళ్ళకి అర్థం కావడానికి ఎంత నీట్గా చెబుతున్నాడో ఆలోచించాలి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. ఏం చేసినట్టు దేవుడు అంటే ఒక తోట నాటించడానికని ఒక వ్యవసాయకుడు ఎంత కష్టపడతాడో కదా. అక్కడ ప్లేస్నంతా ఏం చేస్తాడు ఒక వ్యవసాయకుడు? క్లీన్ చేస్తాడు కదా. ప్రతిదాన్ని క్లీన్ చేసి రాళ్ళున్న తీసేస్తాడు, చెట్లున్న నరికేస్తాడు కదా. ఎంత కష్టపడుతున్నాడో మనకు అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజల గురించి ఏం మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఆయన దాన్ని బాగుగా త్రవ్వాడు. అంటే దేన్ని త్రవ్వాడు? నేలను కదా. నేలను త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటించి కదా. ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ నడిపించాడు? అరణ్యానికి నడిపించాడు. అరణ్యంలో వెళుతున్నారు. ఎక్కడికి నడిపించాడు? ఎక్కడికి? గోల్ ఏంటి? వాళ్ళే కానాను దేశానికి నడిపించాడు కదా. అక్కడ మంచి ప్లేస్ని వాళ్ళకి ఇచ్చాడో లేదా చెప్పండి కదా. పానో తేనెను ప్రవహించే దేశం, మంచి దేశం, పౌష్టికమైనది ప్రతిదీ కూడా అక్కడ దొరుకుతాయి. ఇప్పుడుకు వెళ్ళినా సరే ఆ దేశానికి ఏది కూడా కొరత అనేది ఉండదు ఆ దేశంలో. అంటే ప్రతీది కూడా అక్కడ అంత ఫలభరితంగా ఉండేదట. ఇప్పుడు కూడా ఉంది ఆ దేశం, పేరు చేంజ్ అయింది అంతే. అలాగా ప్రతి మంచి దేశాన్ని దేవుడు వారికి ఇస్తే దాని అర్థం ఏంటి? త్రవ్వాడు, నీటికి చేశానంటే అర్థం ఏంటి? మంచి భూమిని, మంచి దాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారో కింద వివరిస్తున్నాడో ఆలోచించేద్దాం. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పళ్ళు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. దేవుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలను చూసి తోట వేసాడు, ఎదురు చూస్తున్నాడు. ఎంత కష్టపడి వేసినా సరే వారు ఫలించారా? లేదు. దేవుడి యొక్క ఆశ ఎలా ఉందంటే కష్టపడి వేశాడు, ఫలాలు వస్తాయి కదని ఎదురు చూస్తున్నాడు. ఒక రైతు కూడా అలాగే కదా, బాగా దున్నేసి కష్టపడి అప్పు చేసి ప్రతిదీ వేస్తాడు, కానీ ఎదురు చూస్తాడు. కానీ వర్షాలు ఇవన్నీ రాకపోయేసరికి నిరాశపడి బాధపడతాడు. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందనంటే ద్రాక్ష పండ్లు ఫలింపవాలని ఎదురు చూచుచుండను తండ్రిని దేవుడు చూస్తున్నాడు. కానీ అది కార ద్రాక్షలు ఏం కాసేట వారి నుంచి ఎలాంటి క్రియలు కావాలని కోరుకుంటున్నాడని ఇంతకుముందు చెప్పాను మీకు. న్యాయమును నీతి
ఇవన్నీ లక్షణాలు, ఫలాలు ఇశ్రాయేలు ప్రజల నుంచి దేవుడు కావాలని కోరుకుంటుంటే వారి దగ్గర నుంచి అన్యాయమే వస్తుంది కానీ, అనీతే వస్తుంది కానీ ఆ నీతి కానీ న్యాయం కానీ వారి నుంచి రాలేదు. అందుకని వారి నుంచి ఎలాంటి ఫలాలు వస్తున్నాయంటే కారు ద్రాక్షలు. మనం తింటాం కారు ద్రాక్షలు? తినం. ఫలాలు వస్తున్నాయి కానీ ఎలాంటి ఫలాలు వస్తున్నాయంట? తినని ఫలాలు, అంటే ఉపయోగం లేని ఫలాలు. ఇంకా ఏమంటుండో తెలుసా? కావున యెరూషలేము వారసులారా, నివాసులారా, యూదా వారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలని మేము వేడుకొంచున్నాను. మేము ఇంత కష్టపడి వేశాను కదా, ఒకసారి మీరే న్యాయం తీర్చండి. ఒకసారి ఒక రైతు ఎలాగ ఆలోచన చేస్తాడు? బాగా ఫలించాలని కదా, ఫలించాలని ఎన్నో మందులు కొడతాడు, అన్నీ చేస్తాడు. కానీ ఇంకా ఏం చేయాలి చెప్పండి? ఇక దేవునికి ఆలోచన ఎలా ఉందో బాగా ఆలోచించాలి. అంత కష్టపడినా, అన్నీ చేసినా ఇంక ఏం తక్కువ చేశాను? అప్పుడప్పుడు మనం కూడా అంటాం కదా, సరిగ్గా మన కుటుంబంలో కానీ ఎవరైనా సరే ఇంట్లో సరిగ్గా ఉండక, ఇంట్లో తల్లిదండ్రులు మాట వినక, సరిగ్గా చదువుకోక ఉన్నప్పుడు మనం ఏమన్నా మాటలు ఏంటంటే, నీకేం తక్కువ చేశాను అసలుకి? నీకు చదువుకోవడానికి ప్రతిదీ ఇస్తున్నాను, ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి ఫుడ్ పెడుతున్నాను, నీకేం తక్కువైంది? అలాగే దేవుడు కూడా బాధపడుతున్నాడు. ఏంటంటే ప్రతీది నీకు ఇచ్చానే, మీరే న్యాయం తీర్చాను, ఏం తక్కువైందో అనుకోండి. దేవుడు బాధపడుతున్నాడు. అదేమంటున్నాడు? నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తీర్చవాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? నేను చేసినది చాలా గొప్పది ఆ ద్రాక్ష తోటకు. అంటే ఇశ్రాయేలుకి చేసిన పనులన్నీ గొప్పవి కదా. అంటే అసలుకి ఐగుప్తు నుంచి కానానికి ఆ ప్రదేశం చూస్తేనే గొప్పవని అర్థమైపోతున్నాయి మనకి కదా. అవన్నీ చేసిన దేవుడు మరలా కానానికి వెళ్ళిన తర్వాత కానానుది ఎలాంటిదో మనకు తెలుసు. ఆ ఐగుప్తు నుంచి వెళ్ళిన ప్రదేశంలో చూస్తే ఎంతో గొప్పగా రక్షించినాడు దేవుడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కానాను కూడా ఎలాంటిది? గొప్పది. ఇన్ని చేసినా సరే వారు ఎలాంటి వారుగా ఉన్నారంటున్నాడు? కారు ద్రాక్షలు కాస్తున్నారంట. అందుకని నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? మొత్తం చేశానే, ఉన్నదంతా ఖర్చు పెట్టేశానే, ఇంకేం చేయాలి దానికి? అంటే ఇశ్రాయేలు మీద దేవుడు ఎంత ఆశ పెట్టుకున్నాడో మనకు అర్థం కావాలి కదా. మనం ఎక్కువగా ఎవరి మీద బాధపడతాం చెప్పండి? ఎక్కువ ఎవరి మీద అయితే ఇష్టపడుతూ ఆశపడతామో వారు తప్పిపోయినప్పుడు, మన మాట విన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? అలాగే ఇశ్రాయేలు ప్రజల మీద కూడా దేవుడు బాధపడుతున్నాడు కదా. చూద్దాం ఇంకేమంటున్నాడు. అది ద్రాక్ష పండ్లు కాయునని, అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణం ఏంటి? అసలు నేను తప్పు చేశాను అసలుకి? ప్రతిదాన్ని ఫలభరితంగా ఉండాలనే కదా నేను ప్రతిదాన్ని ఇచ్చాను. కానీ వాళ్ళు ఫలించలేకోకుండా కారు ద్రాక్షలు కాస్తున్నాయి. కారణం ఏంటి? ఇప్పుడు ఆలోచించండి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమునకు మీకు తెలియజెప్పుదును. ఏం చేస్తాను తెలుసా? ఇన్ని రోజులు చేశారు, ఇంకా ఫలించలేదు. చివరికి ఏం చేస్తాను తెలుసా? చెబుతున్నాడు ఇక్కడ. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. ఏం చేస్తాను అంటున్నాడు ఇక్కడ? ఎందుకు కంచె కొట్టేస్తున్నారు అక్కడ? గొర్రెలు వచ్చి ఏం చేస్తాయి? పంటనంతా కూడా నాశనం చేస్తుంది. ఎందుకు నాశనం చేయడానికి కంచెని? అంటే డోర్ ఓపెన్ చేస్తున్నాడు, తినండి అనిగా. ఎందుకు? ఫలించరు. అందుకు కూడా మనం కూడా కొన్ని పొలాల్లో ఏం చేస్తారంటే పాడ వదిలేస్తారు. ఎందుకు? పనికి రాదు కాబట్టి. ఇంకా దాన్ని మనుషులేని తిన్నా పర్లేదు, జంతువులు తిన్నా, పశువులు తిన్నా పర్లేదు, ఇంకా పట్టించుకోరు. ఎందుకు? పనికి రాదు కనుక. అలాగే దేవుడు కూడా ఏం చేస్తున్నా తెలుసు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ ఆ యొక్క దాన్ని ఏం చేసాడట? కంచెను కొట్టివేసేదను. కొట్టేస్తే గ్యాప్ వస్తుంది, గ్యాప్లు మొత్తం కూడా వచ్చి దాని మొత్తం ఆ ద్రాక్ష తోటను మొత్తం తినేస్తే పాడు చేసేస్తాయి. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి పాడు చేసేదను. దాన్ని ఆయనే పాడు చేస్తున్నాడట. ఎవరు? దేవుడే. మీరు బాగా ఆలోచన చేస్తేనండి, మన దేవుని కొరకు మనం బ్రతకకపోతే దేవుడు ఏం చేయడు, వదిలేస్తాడంతే. తెలుసా? చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మన దేవుడు ఇన్ని రోజులు చెబుతాడు,
వినలేదా? దేవుడు ఏం చేస్తాడంటే వదిలేస్తాడు అంతే. ఇంకా ఎలా వదిలేస్తాడంటే ఊరిలో ఒక జంతువుని వదిలేస్తారు తెలుసా? అచ్చేసి వదిలేస్తారు. ఎందుకు? ఇంక దేనికి పడకలేదు. దానికి ఎందుకు వదిలేస్తారు చెప్పండి దాన్ని? అచ్చు వేసిన ఆంబోతలు తిరుగుతున్నావు ఏంట్రా నువ్వు అంటారు కదా. ఊరు మీద ఎందుకు తిరుగుతున్నావురా అంటారు. దాని అర్థం ఏంటి? ఇంకా దానివల్ల ఏ ఉపయోగం ఉంటుంది? ఇంక వదిలేసినారు అంతే ఇంకా దాన్ని. అలాగే దేవుడు కూడా అండి, మనం ఎక్కువగా దేవుని కొరకు బ్రతకక దేవుడు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని గద్దింపులు దేవుడు చెప్పినా మనం వినలేదనుకోండి, వదిలేస్తాడు అంతే. పెద్ద కేర్ తీసుకోడు మన మీద. ఇక అవునా? ఇస్కరియోతు ఎలా చనిపోయాడు? వదిలేసాడు అంతే. ఇంక అక్కడ వదిలేసాడు. పెద్దగా దేవుడు పట్టించుకోలేదు అంతే కదా. ఎలా అనిపిస్తుంది తెలిసేక నిన్ను ఇంక దేవుడు చంపవలసిన అవసరం లేదు. ఎలా ఉంటుందంటే మనమే చచ్చికి మనమే చంపుకోవాలి అనే స్థితికి వచ్చేస్తాడు. మన మైండ్ మెంటాలిటీ మారిపోద్ది ఇక కదా. వదిలేస్తాడు అంతే. ఎప్పుడు వదిలేస్తాడు తెలుసా? ఫలించలేనప్పుడు. ఎప్పుడైతే ఫలిస్తామో మనల్ని పట్టుకుంటాడు. ఎంత తప్పు చేసినా ఫలిస్తున్నప్పుడు, మన మనసు సరిగా ఉన్నప్పుడు మనం త్రొట్టిల్లుతుంటాం, అది వేరే విషయం. పడిపోతుంటాం. నీతిమంతుడు పడిపోయినా మరలా తిరిగి లేస్తాడంట. నీతిమంతుడి యొక్క లక్షణం అది కదా. మనం పడిపోతున్నాం తెలియకుండా, లోకంలో శారీరకంగా ఉన్నప్పుడు మనం పడిపోతుంటాం. కానీ మరలా మనల్ని లేయాలి. మనం పడిపోయినాం కదా, నాకు ఇలాగే హ్యాపీగా ఉందని అక్కడ పడుకున్నాం అనుకో, ఇంకా వదిలేస్తాడు అక్కడికే నీ ఇష్టం అని. చాలామంది బైబిల్లో చాలామంది భక్తుల్ని, కొంతమంది విషయాన్ని చూస్తే కొంతమంది వ్యక్తుల్ని వదిలేశాడు దేవుడు. కయ్యను గారిని కూడా ఏం చేశాడు? కయ్యను గారిని ఏం చేశాడు? వదిలేశాడు. కయ్యను గారిని ఇక పట్టించుకోలేదు. దేశీ దిమ్మర ఒక అచ్చేసాడు తల మీద, వదిలేశాడు అంతేగా. పట్టించుకోలేదు కయ్యను గారిని కదా. అలాగే మనల్ని కూడా ఫలించకపోతే దేవుడు వదిలేస్తాడండి. ఇక ఆ వదిలేసినప్పుడు మనకు బాధ కలుగుతుందండి. అప్పుడు మనం తట్టుకొని మనల్ని చంపుకోవాలనే స్థితికి మనకు వెళ్ళిపోతాం. అలాంటి స్థితి మనం రాకూడదు అని అనుకుంటే ఫలించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే ఇక్కడ చెబుతే ఏమంటున్నాడు? 6వ వచనంలో 5వ వచనంలో సగం నుంచి చూస్తే, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు. ఏం చేయబడదట? క్లీన్ చేయదు. ఎందుకు? ఇక ఉపయోగకరంగా ఉంటే మనం క్లీన్ చేస్తాం కదా. ఒక బండి మనం వాడుతున్నప్పుడు క్లీన్ చేస్తాం. పనికిరాందిగా అది పాడైపోయి మరి పడిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని క్లీన్ చేసుకుంటూ కూర్చుంటామా? కాదు కదా, దాన్ని తీసేస్తాం. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ద్రాక్ష తోటనట ఇక్కడ చెబుతూ, అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. ఎందుకు త్రవ్వుతారు పారతో? కదా, కలుపు వచ్చినప్పుడు కానీ, నీళ్లు పట్టడానికి కానీ. బాగా తెలుసు పారతో ఎందుకు తవ్వుతారు. పారను ఎందుకు యూజ్ చేస్తారంటే ఒక నీట్గా ఉండడానికి కదా, నీళ్లు బాగా వెళ్ళడానికి. ఒక లైన్ అనేది ఉంటుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయి దానివల్ల కదా. ఎందుకు పార తవ్వట్లేదంటే ఫలించలేదు కాబట్టి. ఇంకేమంటున్నాడు? దానిలో గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను బలిసి ఉండును. అంటే ఇంకా ఆ చెట్ల కన్నా ఎక్కువగా ఏముంటాయట? ఫలించని వేరే చెట్లు, దాన్ని పిచ్చి చెట్లు అంటారు కదా కదా. ఏ చెట్లు కూడా రాయించాడు ఇక్కడ. గచ్చి పొదలు అంటే ఉపయోగకరమైనవి కానివి అవి. దాని నుంచి ఏం ఉపయోగం ఉండదు. అలాంటి మొలుస్తాయి ఇక మీ నుంచి. ఇంకేమంటున్నాడు? దాని మీద వర్షింపవలదని మేఘంలోకి ఆజ్ఞ ఇచ్చాను. దేవుడు ఏం చేస్తున్నాడట? ఎటు తిరిగినా దేవుడు దాని మీద ఏం పట్టించుకోవట్లేదు చూడండి అసలుకి. అలా వర్షాన్ని రాయించట్లేదంట, అలాగే క్లీన్ చేయడం మానేసాడట. ఆ యొక్క హద్దుని ఉంటుంది కదా, హద్దుని పడిదేశాడంట, గోడను పడిదేశాడంట. అంటే దేవుడు ఒక బాగా ఆలోచన చేస్తే, మనకి దేవుడు సంరక్షిస్తున్నప్పుడు, మన దేవుడు ఉన్నప్పుడు దేవుడు మనల్ని బాగా సంరక్షిస్తాడు. దేవుని ఎప్పుడైతే వదిలేసామో దేవుడు కూడా మనల్ని వదిలేస్తాడు. అంటే ఇక్కడ ఏమంటాడు? ఇక దాని మీద వర్షం వలదని మేఘములకు ఆజ్ఞాపించేదను. ఎవరు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ చెప్తాడు. ఇంకా బాగా ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగా ద్రాక్ష తోట. ఎవరి ద్రాక్ష తోట అంటే ఇది? యెహోవా ద్రాక్ష తోట. ద్రాక్ష తోట ఎవరు అని అంటే ఇశ్రాయేలు ప్రజలు.
యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము, ఆయన న్యాయము కావాలనని చూడగా బలాత్కారం కనపడను. బలాత్కారము కనబడను. అంటే ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇదంతా కూడా ప్రస్తావన ఇశ్రాయేలు ప్రజల గురించి. అంటే ఇది ఆలోచన చేస్తున్నప్పుడు మనం కూడా ఆలోచించాలి. అంటే మనం కూడా ఫలించలేదు అనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మన ఆయుష్కాలను కూడా తీసేస్తాడు, మన ఆరోగ్యాన్ని తీసేస్తాడు, మనకి ఏవేవైతే దేవుడు బాగా ఇస్తున్నాడు అవన్నీ కూడా తీసేస్తాడు. అందుకనే చివరిలో ఒక మాట అన్నాడు, ఏంటంటే ఇక్కడ కాదు, కొత్త నిబంధనలో చివరిలో ద్రాక్ష కొత్త నిబంధనలో కూడా ఒక తోట వేస్తాడు. అక్కడ వేసిన తర్వాత అక్కడ గోధుమలను పంట వేస్తాడు కదా. వేసిన తర్వాత గోధుమలు వేసిన తర్వాత అక్కడ గోధుమల చెట్లు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత ఆ యొక్క గోధుమలోనే మరొక కొన్ని చెట్లు వస్తాయట, గురుగులు కదా. ఆ చెట్లు వచ్చినప్పుడు ఆయన ఒక వ్యక్తి అడుగుతాడు, ఏమనంటాడంటే దీన్ని ఇప్పుడే పెరిగేయాలా అని. ఏమంటాడు అప్పుడు యేసుక్రీస్తు వారు? రెండోసారి పెరిగినాయి చూస్తాడు దేవుడు, అంతే. ఫలించలేనప్పుడు ఎందుకు పెరిగేయమంటున్నాడు? ఎందుకు పెరిగేది అంటున్నాడు అంటే, మీరు పెరిగేసేటప్పుడు కూడా మంచి దాన్ని కూడా మీరు పెరిగేస్తారు, పెకిలించేస్తారు. కాబట్టి మీరు ఎప్పటి వరకు ఉండాలి? కోతకాలం అంటే ఒకటి ఉంది. ఆ కోతకాలం రోజున ఉంటుంది అందరికీ కదా. మనం ఇప్పుడేమో లోకం ఎలా ఉంటుందంటే, నువ్వు పాపం చేస్తున్నావు కదా, నన్ను ఏం చేయలేదు దేవుడు కదా. అందుకని పెద్దలు ఒక సామెత అన్నారు, ఏంటంటే ముందుంది ఉంటుంది, ఏం టెన్షన్ పడకండి, మనకి ఏంటి, మీరు ఎంత ఎంజాయ్ చేస్తారో ఎంజాయ్ చేయండి. నీతిమంతులుగా ఉన్నవారిని నీతిమంతులుగా, పాపం చేసిన వారిని, అన్యాయం చేయవారిని ఎందుకు ఉండనిమ్మంటున్నాడు? రెడీగా ఉంది ఒకటి. ఒకసారి కోతకాలం ఉంటుంది కదా, ఆ కోతకాలం రోజు రెండింటిని వేరుపరుస్తాడు దేవుడు కదా. అలాగే మనం ఎవరిలా ఉన్నాం? గుర్రుల్లా ఉన్నామా? గోధుమలా ఉన్నామా? ఎందుకంటే రెండు ఒకేలా కనపడతాయి, వేరియేషన్ ఏం కనపడదు. అది ఎవరికి బాగా తెలుసు అంటే నాటినోనికి మాత్రమే కదా. నాటినోనికి మాత్రమే తెలుసు ఆ చెట్టు ఏంటో. మాకు తెలుస్తుంది ఏంటి? ఇప్పుడు వ్యవసాయకులు మీకు మాత్రమే వాటి గురించి తెలుసు, మాకు తెలియదు దాని గురించి. అలాగే గురుగులు ఎవరు, గోధుమలు ఎవరు ఆయనకి తెలుసు. అలాగే మనము కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే గురువులుగా మనము ఉండుకోకూడదు అంటే గురుగులు ఏంటో మనం తెలుసుకోవాలి ఫస్ట్, అవునా? కాబట్టి ఆలోచించాలి. కాబట్టి కోతకాలం రాకముందే మనం మారాలి, ఫలించాలి. ఫలించలేదనుకోండి, ఆనాడు ఇశ్రాయేలుని చూసి ఎంత బాధపడుతున్నాడో ఇప్పుడు మనం చూసి కూడా బాధపడట్లేదు చెప్పండి. చాలా బాధపడుతున్నాడు. ఆనాడు కనిపించే ఇశ్రాయేలుని చూసి కొంతకే ఒక బాగా ఆలోచన చేస్తే వారికి దేవుడు కొంతవరకే బాధపడుతున్నాడండి. ఇశ్రాయేలు ప్రజలను చూస్తే, మనం చూస్తే ఇంకా చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే పెట్టుబడి తక్కువ అక్కడ పెట్టాడు, పెట్టుబడి ఎక్కువ మన ఎక్కువ పెట్టాడు మన మీద. ఇంకా తెలుసా ఎలా పెట్టుబడి పెట్టాడు చెప్పండి కదా. ఎంత పెట్టుబడి పెట్టాడండి, విలువలు అసలు విలువ పెట్టిన విలువలు అసలుకి విలువ లేదు. ఆ విలువని విలువతో పోల్చిన అసలుకి అంత విలువలైనది యేసుక్రీస్తు పెట్టాడే. ఆయన వారికన్నా దేవుడు మనం చూసి దేవుడు బాధపడుతున్నాడు. పెట్టుబడి ఎక్కువ పెట్టినప్పుడే కదా మనం బాధపడేది, ఈరోజు పంట రాలేదే అని. అంత ఖర్చు పెట్టాను, కనీసం పెట్టిన దానికన్నా రాలేదే. మరి దేవుడు మనల్ని చూసి కూడా బాధపడుతున్నాడు. బాధ తర్వాత వచ్చేదే కోపం. కోపానికి మనం ఆహితైపోయాం అనుకోండి, ఇంకంత భస్మమేక. అలా భస్మం కూడా కాం, మధ్య రకంలో ఉంటాం కదా. ఆత్మ చావదు, అగ్ని ఆరదు. కాబట్టి దేవుని కొరకు బ్రతికితే నిత్య జీవితానికి మనం వెళ్ళగలం, దేవునితో సంతోషంగా బ్రతకగలమండి. దేవుని కొరకు బ్రతకగా నాది జీవితం అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతికామనుకోండి, మనం చనిపోయిన తర్వాత ఆ వేదన వర్ణించలేదండి. ఇది అసలు ఆత్మ చావదు, అసలుకి ఈ శరీరం అలా బూడిది కాదు. అలా కాలుతూ 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 ఆనాడు మోసే కాలంలో మరి పొద కాలిపోవట్లేదు
కదా. అగ్ని అంటుకుంటుంది కానీ మన పరిస్థితి కూడా అదే. అది కొంతకాలం ఒక బాగా ఆలోచన చేస్తే అదొక ఉపమానంలా ఉంటుంది మనకి కదా. ఆయన మోషే గారు వెళ్ళిపోయినప్పుడు ఆయన కాలిపోతుంది కానీ అంటే బూడిది కావట్లేదు, మండుతుంది కానీ కాలిపోవట్లేదు. మనం కూడా అలాగే ఉంటాం, చనిపోయిన తర్వాత మండుతూనే ఉంటాం, బాధ ఉంటూనే ఉంటుంది కానీ మనం పూర్తిగా అనేది ఉంటుంది ఇక. కాబట్టి దేవుడు మన దగ్గరికి ఆ ఛాన్స్ ఇచ్చేసాడు, అంతే వదిలేశాడు, మీ ఇష్టం ఇక, ఛాయిస్ ఈజ్ యువర్స్ అంటున్నాడు దేవుడు. కాబట్టి ఏ మార్గాలు ఎంచుకుంటామో ఒక్కసారి మనం ఆలోచించాలి. కాబట్టి ఉపమానాలు ఎన్నో చెప్పాడండి యేసుక్రీస్తు సార్ భూమి మీద. నేను నిజమైన ద్రాక్షవలను చెప్పుకుంటూ కింద చాలా విషయాలు ఇంకా చెబుతాడు కదా. ఒకసారి ఆ మాటలు ఒక్కటి చూసుకొని మనం ముగించేసుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగె ఫలించెను ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉన్నట్టునే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే ఇక్కడ కూడా చాలా వాటిలో ఉన్నాయి, చాలా అర్థాలు ఉన్నాయండి దీంట్లో. ఏముంటండి ఇక్కడ, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని. ఒక చెట్టుకు తీగ ఉందంటే తన గొప్పతనం కాదు, అది ఎవరు గొప్పతనం? దాని యొక్క కాడ, అంతే కదా. దాని ఏమనుకుంటుందంటే తీగను నేనే కదా బాగా వస్తున్నా, నా నుంచే కదా ఫలాలు వస్తున్నాయి అనుకొని అలా అనుకుంది అనుకో, అది గొప్పదిగా పిలువబడదు. కానీ దాని వెనుకలున్నది ఏంటి అని అంటే దానికి కాడ. అదే చెప్తున్నాను, మళ్ళీ చదువుతాం మాటలు. ఎక్కడ ఉంటున్నాడు, ఏమంటున్నాడు అంటే 4వ వచనంలో, నా యందు నిలిచిండుడి, మీరు నేను నిలిచిందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో. అంటే ఎలాగుండాలి? ద్రాక్షవల్లిలో ఉంటేనే ఆ యొక్క తీగకు అందం ఫలిస్తుంది, అంతేగాని తనంతటికి తానే ఎప్పుడు కూడా ఫలించదు. అలాగే ఇంకేమంటున్నాడు, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. అంటే ఎక్కడ ఉండాలి మనం ఫలించాలంటే? క్రీస్తు యందు ఉండాలి. అంటే సంఘాన్ని రాకోకుండా ఫలింపగలమా చెప్పండి మనం కదా. అంటే మనం సంఘానికి వస్తేనే మన ఫలాలు దక్కుతాయి, ఫలాలు ఇవ్వగలం దేవునికి. సంఘానికి రాకోకుండా నేను ఇంటి దగ్గర ఉండి ప్రార్థన చేసుకుంటూ ఎల్లప్పుడూ స్తోత్రం అంటానంటే కుదరదు అది కదా. ఎలా ఉంటాయంటే నేను బయటికి వెళ్ళైనా నేను చూసుకుంటాను అనే ఆలోచన ఉంది అనుకోండి, క్రీస్తుల నుంచి తొలగిపోయినట్టే, అంతే. ఇక అవునా, క్రీస్తుల నుంచి తొలగిపోయినట్టే. వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఎక్కడైనా చేయగలను, నేను ఎక్కడైనా అన్నారు అనుకో, అయిపోయాక మన జీవితం నాశనమైనట్టే. ఉపమానంలో చాలా విషయాలు అర్థాలు ఉన్నాయి. తానంతకు తను ఎలా ఎదుగుతుంది చెప్పాడు? ఒక మనిషి తానంత తను ఎలా ఎదుగుతాడు? సంఘం లేనిదే ఎదగలేడు కదా. అందుకే ఆ విషయం మాట్లాడుతూ తానంతకు తానే అది ఎదగలేదు కాబట్టి ఏది ఉండాలి? తోట ఉండాలి, ప్రతిదీ ఉండాలి. అలాగే సంఘం మనం అభివృద్ధి కావాలి అంటే, మన నుంచి ఫలాలు రావాలి అని అంటే సంఘంలో కంపల్సరీగా ఉండే తీరాలి. సంఘంలో ఉంటేనే మనం ఫలించగలం కదా. అప్పుడప్పుడు మనం సంఘంలో కూడా తొలగిపోతుంటాం, సంఘంలో ఉండి కూడా. మరి సంఘం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మనం ఉండగలము చెప్పండి? అసలుకి ఉండలేము. కాబట్టి ఆలోచించేద్దాం. మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే సంఘాన్ని మాత్రం మనం ఏం చేయకూడదు, విడిచి వెళ్ళకూడదు, విడిచిపెట్టకూడదు. ఎందుకనంటే సంఘం ఎలాంటిదట? ఆయన యొక్క శరీరం. ఒక్క అవయవం పైన క్రీస్తుని చూడగలమో చెప్పండి మనం? కాబట్టి ఆలోచించండి.
ఒక మనిషిని చూస్తేనే అయ్యో పాపం అంటేనే కదా, ఒక మనిషిని చూస్తేనేమంటాం, ఒక ఏలు పోతేనే అయ్యో అని అంటాం. కానీ సంఘంలో ఒక వ్యక్తి పోయినాడంటే క్రీస్తుకి ఒక అవయవం పోయినట్టే. కాబట్టి అలా చూపిస్తున్నాము లోకానికి. ఆ వ్యక్తి అప్పుడు ఉండేయండి సంఘంలో, ఆ వ్యక్తి ఉన్నప్పుడు భలే జరిగేయండి మీటింగ్స్, భలే జరిగే. ఇప్పుడు ఆ వ్యక్తి లేదండి అన్నప్పుడు ఆయనకు ఒక కొదువు కనబడుతుంది చూడండి కదా. అర్థం ఏంటో తెలుసా, క్రీస్తులో ఒక శరీరం ఒక అవయం పోయింది, ఆ విటివాడిగా క్రీస్తుని చూపిస్తున్నాం మనం. కాబట్టి ఆలోచించేయాలి మనం. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే ఫలాలు ఫలించేటటువంటి వారికి ఉండాలి. ఎక్కడుంటే ఫలాలు వస్తాయి మనకి? సంఘములో ఉండాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఆజ్ఞని ధిక్కరిస్తే ఏమవుతుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపంలో వచ్చి జీతం ఏంటి? శాలరీ. కాబట్టి శాలరీ కావాలనుకున్నవారు బయటికి వెళ్ళచ్చు, ఉన్నవారు కదా, అంతే కదా. ప్రతి ఒక్కరు కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఆలోచన చేస్తూ మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి. కాబట్టి విన్న విషయాలను బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంది. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములైనా తండ్రి. ఇంతవరకు కూడా ఎన్నో విషయాలు తండ్రి మాతో మీరు మాట్లాడించినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ యొక్క మాటలు తండ్రి మేము బ్రతకాలంటే తండ్రి మీ యొక్క మాటలు ఎంతో అవసరం. అందును బట్టి మీరు మాకు వినిపిస్తున్న ఈ మాటలను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలైనా తండ్రి. విన్న మాటలను బట్టి తండ్రి ఆలోచన చేస్తూ మాలో ఉన్న లోపాలను తండ్రి తీసివేసుకున్నటకు మాకు వివేచన జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. విన్న ప్రతి ఒక్కరు హృదయాలలో తండ్రి నైనా మీ యొక్క వాక్యం ఉంచండి తండ్రి. వారి యొక్క వాక్యాన్ని తండ్రి విడనాడకుండా ఎల్లప్పుడూ తండ్రి మీ వాక్యంలో ఉంటూ తండ్రి మీ యొక్క సంఘం అనే తోటలో ఎల్లప్పుడూ తండ్రి వేరు కాకోకుండా ఉండుటకు కృప దయచేస్తారు వేడుకొంచు. మరలా నిశ్చితమైతే బ్రతుకుంటే మరొకసారి మేమందరం ఇలా కూడుకొని మిమ్మల్ని గణపరచుటకు మాకు అవకాశం ఇవ్వమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.